ప్రతి ఆదివారం ఆరాధిద్దాం. ఏం చేద్దాం? ప్రతి ఆదివారం. 7వ దినం ఏమిటట? విశ్రాంతి దినము. అందులో ఏ పనియు చేయకూడదు. మరి ఏం చేయాలి? అందరూ సమాజముగా సకుటుంబముగా చేరి సర్వోన్నతుడైన దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. అది దేవుడు మనకిచ్చిన నిబంధన. మన విశ్వాసానికి ఆధారం యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం. కాబట్టి ఆ దినాన్ని ఏమని పిలిచారంటే ప్రభు దినము అని పిలిచారు. ఆ ప్రభు దినమున ఆదివారమున మనమందరం సంఘంగా సకుటుంబముగా దేవుని సన్నిధికి చేరి ఆరాధించటం, ప్రార్థించటం, వాక్యం ధ్యానించటం, అది మనకు ఆశీర్వాదం. కాబట్టి ఈ సంవత్సరం మానక, ఒక్క ఆదివారం కూడా మానక మనం దేవుని సన్నిధికి వచ్చి ఆరాధిద్దాం.